నేటి పొదుపే రేపటికి మదుపు, ఆర్థిక ప్రగతికి మలుపు అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ప్రతి ఒక్కరూ పొదుపు బాట పట్టారు. ఆయా రాష్ట్రాల సీఎంలు కాన్వాయ్ని సగానికి సగం తగ్గించుకోవడమే కాదు, ఎమ్మెల్యేలు కూడా తమ వాహనాల్ని కుదించుకున్నారు. पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. ఆయిల్ ను పొదుపుగా వాడండి, పెట్రోల్ డీజిల్ వాడకం ఎంత తగ్గిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు అంత బలం అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో 2 వాహనాలకే పరిమితమైన సీఎంల కాన్వాయ్లు. కార్లు వద్దు, నడకే ముద్దు అంటూ బీహార్ సీఎం. స్కూటర్ మీద రై రై అంటూ ఎమ్మెల్యేలు. మోటార్ సైకిల్ వేస్ట్, సైకిలే బెస్ట్ అంటూ మంత్రులు. ప్రజా రవాణాలో జర్నీ సో బెటర్ అంటూ లీడర్లు. ఇలా ఒకరేంటి, దేశం మొత్తం పొదుపు మంత్రం పఠిస్తోంది, జపిస్తోంది, పాటిస్తోంది. ఒకప్పుడు రాజకీయ నేతల కాన్వాయ్ అంటే డజన్ల కొద్దీ కార్లు, సైరన్లు, రోడ్లు బ్లాక్లు, ట్రాఫిక్ జామ్లు, భారీ భద్రతా ఏర్పాట్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రభుత్వాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పొదుపులు కూడా పెద్ద మార్పు తీసుకురాగలవు అని నిరూపిస్తున్నాయి. తెలంగాణలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన కాన్వాయ్ని సగానికి సగం తగ్గించుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కాన్వాయ్ను సగానికి సగం తగ్గించారు. అలాగే మంత్రుల వాహనాలను తగ్గించుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ఆయిల్ పొదుపుకు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు తమ కాన్వాయ్లోని వాహనాలను తగ్గించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్ని చంద్రబాబు 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి సీఎం చంద్రబాబు కేవలం 4 వాహనాల కాన్వాయ్తోనే చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన వాహన శ్రేణిలో సగం వాహనాలను తగ్గించాలని భద్రతా అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి దీన్ని అమలు చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్ 2 వాహనాలున్న కాన్వాయ్తో సచివాలయానికి వచ్చారు. మిగతా మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎస్కాట్ వాహనంతో పాటు మరో వాహనంలో అధికారిక సమావేశాల్లో పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర తన నివాసం నుంచి టీడీపీ కార్యాలయానికి సైకిల్ పై వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే నిమ్మల రామానాయుడు సైకిల్ పైనే తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా పాటించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సాధ్యమైనంత వరకు వ్యక్తిగత వాహనాలు వాడకుండా ప్రజా రవాణాను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తార్నాక నుంచి అమీర్పేట వరకు మెట్రోలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులతో కలిసి మెట్రోలో ప్రయాణిస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన కాన్వాయ్ను కుదించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు సింపుల్ గవర్నెన్స్, లీన్ అడ్మినిస్ట్రేషన్ అన్న చర్చ పెరుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో ఈవీ వినియోగం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేరళలో కొన్ని శాఖలు కార్ పూలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఒక దిశలో వెళ్లే అధికారులు ఒకే వాహనం వినియోగించే విధానం అన్నమాట. దీంతో ఇంధన ఖర్చు భారీగా తగ్గుతుంది. గుజరాత్లో కొన్ని మున్సిపల్ సంస్థలు పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులని ఉపయోగిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయిల్ దిగుమతులను తగ్గించాలంటే దేశంలో చమురు వినియోగం తగ్గాలని సూచించారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు ఇంధన దిగుమతులకు వెళ్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు చిన్న స్థాయిలో అయినా ఇంధన పొదుపు చర్యలు చేపడితే దీర్ఘకాలంలో భారీ ప్రయోజనం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక కాన్వాయ్లో 10 వాహనాల బదులు 5 వాహనాలు మాత్రమే వాడితే రోజుకు 1000 లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది. ఇలా దేశవ్యాప్తంగా వీఐపీ కాన్వాయ్లు, ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గితే సంవత్సరానికి కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవడమే కాదు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.